హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మనం మార్చ్ 20వ తారీఖున అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచి, అసలు ఎవరు స్టార్ట్ చేశారు ఇది, ఆరోగ్యంతో పాటు ఆనందం అనేది ఎందుకు అవసరం, మనందరికీ ఒక్కొక్క పని ఒక్కొక్కరికి ఆనందాన్ని ఇస్తుంది. కొంతమందికి బాగా చదువుకుని సెటిల్ అయినప్పుడు ఆనందం వస్తుంది, కొంతమందికి డబ్బు సంపాదించినప్పుడు, కొంతమంది ఫ్యామిలీని కలిసినప్పుడు, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, ఇలా మనందరికీ వేరు వేరు కారణాలు ఉన్నాయి ఆనందాన్ని ఇవ్వడానికి. సో ఇలా ఒక అసెస్మెంట్ చేస్తే కంట్రీ మొత్తం అన్ని కంట్రీస్ ని అసెస్ చేస్తే ఆల్మోస్ట్ గా 143 కంట్రీస్ ని అసెస్ చేశాక వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఒక కంట్రీ మాత్రం 7 years నుంచి ఆల్మోస్ట్ గా కంటిన్యూస్ గా వరల్డ్స్ లోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా రికార్డ్ అవుతుంది. ఎందుకు ఆ కంట్రీలో ఎందుకు ప్రతి సంవత్సరం హ్యాపీనెస్ లో టాప్ ఉండడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేశారు. మన ఇండియా ప్లేస్ ఎక్కడ ఉంది, ఏంటి అసలు పారామీటర్స్, ఈ హ్యాపీనెస్ అనే దాన్ని వాళ్ళు ఏ పారామీటర్స్ తో అసెస్ చేస్తున్నారు. తర్వాత కంట్రీస్ లో మనం చూస్తే గనుక భూటాన్ అనేది హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటి తీసుకొచ్చింది. మనం అందరం గ్రాస్ డెవలప్మెంట్ అంటే జీడిపిని కానీ లేకపోతే మనం హ్యూమన్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు అట్లీస్ట్ గ్రోత్ అనేది ఒక్కటే కాదు, డెవలప్మెంట్ సైడ్ కూడా మనం మూవ్ అవ్వాలన్నట్టు మనం కొంచెం ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. కానీ వాళ్ళు డెవలప్మెంట్ అంటే ఏదో ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. దాంట్లో కూడా హ్యాపీనెస్ తో ఉన్న లింక్ ఉన్న డెవలప్మెంట్ తో ఉంటేనే మనకి నిజమైన డెవలప్మెంట్ అని భావిస్తూ భూటాన్ వాళ్ళు వాళ్ళ కంట్రీలో గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటి లాంచ్ చేశారు. దాంతో పాటు మీకు ఇంకా చివరి వరకు మీరు చూస్తే కనుక మన దేశంలో కూడా ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది. అది ఏంటి అనేది నేను చివరిలో చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే మార్చ్ 20th అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, అంతర్జాతీయ ఆనంద దినోత్సవం. ఈ సందర్భంగా నిన్న హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది 10th రిపోర్ట్ అనమాట. ఆల్మోస్ట్ 10 years నుంచి, 10th కాదు 12th ఎడిషన్, 10 years నుంచి కూడా ఈ రిపోర్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ రిపోర్ట్ లో ఏం జరుగుతుంది అంటే ఏం అసెస్ చేశారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ కి దీనికి సంబంధం ఏంటి, ఈ హ్యాపీనెస్ డే అనేది ఎప్పటి నుంచి ఎవరు స్టార్ట్ చేశారు, గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏం పారామీటర్స్ అసెస్ చేస్తున్నారు, యుఎన్ రెజల్యూషన్ ఏం తీసుకుంది హ్యాపీనెస్ అండ్ డెవలప్మెంట్ తో, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో అవుట్కమ్స్ ఏంటి, వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏ కంట్రీ ఏ ప్లేస్ లో ఉంది, ఇండియా ఏ ప్లేస్ లో ఉంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇది జిఎస్ పేపర్ 1 సిలబస్ మెయిన్స్, సిఎస్సి మెయిన్స్ లో యూపీఎస్సి సొసైటీ సెక్షన్ లో కావచ్చు, లేకపోతే జిఎస్ పేపర్ 3 ఎకానమీలో డెవలప్మెంట్ యాంగిల్ లో కూడా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. టాప్ 5 కంట్రీస్ ఏంటి, ఇండియా పొజిషన్ ఏంటి, ఏ పారామీటర్స్ మీద అసెస్ చేస్తున్నారు అనేవి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి ఈ వీడియో జాగ్రత్తగా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా 12th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఎవరు లాంచ్ చేశారు, యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది యుఎన్ బాడీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. సో అసలు ఇది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సస్టైనబుల్ సొల్యూషన్స్ డెవలప్మెంట్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇది సైంటిఫిక్ గా కొంచెం టెక్నాలజికల్ ఎక్స్పర్టైజ్ ని యూజ్ చేసి అసలు ఎస్డిజిస్ అనేవి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని, పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ని సాల్వ్ చేయడానికి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ తో దీన్ని 2012 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది యుఎన్ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఉంటుంది. మనకు తెలిసిందే కదా, మనకి సెక్రటరీ జనరల్ ఉంటారు. మన దేశం నుంచి ఫస్ట్ ఫీమేల్ సెక్రటరీ జనరల్ యుఎన్ కి ఎవరయ్యారు అనేది ఆన్సర్ చేయండి, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో. సో ఈ ఆర్గనైజేషన్ తర్వాత నుంచి 2012 లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనే దాన్ని కూడా తీసుకొస్తుంది. ఎందుకు అంటే మెయిన్ థింగ్ ఏంటి, మనకి డెవలప్మెంట్. ఇప్పుడు రోజు మనం ఇప్పుడు 100 రూపాయలు సంపాదించే వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తే అతనికి అది ఆనందం అవ్వచ్చు. కానీ దాంట్లోనే ఆ 1000 రూపాయలు ఆయనకు సంపాదిస్తున్న ఆ 1000 రూపాయలు ఆయనకు ఆరోగ్యం లేకపోయినా, లేకపోతే ఫ్యామిలీతో మంచి రిలేషన్ లేకపోయినా, లేకపోతే పిల్లలు లేకపోయినా, ఇంకొకటో ఏదైనా లేకపోతే ఆ వెల్త్ అనేది వెల్త్ గానే ఉంటుంది, ఆనందం ఉండదు అనమాట. అంటే డబ్బు ఒక్కటే పారామీటర్ కాదు, చాలా అదర్ థింగ్స్ అనేవి కౌంట్ చేసినప్పుడే మనకి హ్యాపీనెస్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది అని ఆ కాన్సెప్ట్ తో వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సుస్థిర అభివృద్ధి అని అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 1987 బ్రంట్ ల్యాండ్ కమిషన్ రిపోర్ట్ లో ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది అనమాట. అది ఏంటి అంటే మనం ఏదైనా రీసోర్సెస్, న్యాచురల్ రీసోర్సెస్ మనకి సరిపడా మనం వాడుకోవడమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి తగ్గట్టుగా మనం దాన్ని వాడుకుంటూ మనం వాళ్ళకి ఇవ్వడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారని చెప్పి 1987 లో బ్రంట్ ల్యాండ్ కమిషన్ రిపోర్ట్ అనేది ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్
కాన్సెప్ట్ ని ప్రమోట్ చేసింది. అంటే మనం ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ కాదు, గ్రోత్ అంటే ఏంటి, ఓన్లీ నెంబర్స్ పెరిగితే చాలు గ్రోత్ అనుకుంటాం, కానీ అది కాదు. గ్రోత్ నుంచి మనం డెవలప్మెంట్ కి మారాం. ఇంతకు ముందు ఫస్ట్ ఇనిషియల్ గా గ్రోత్ అనే దాని మీద ఫోకస్ ఉండేది ఏ కంట్రీ ఎకానమీకి అయినా. డెవలప్మెంట్ కి మారాం. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి, జస్ట్ న్యూమరిక్స్ లో చేంజ్ మాత్రమే కాదు, హెల్త్ కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే లైక్ జెండర్ గ్యాప్ లేకుండా కూడా ఇలాంటి ఏరియాస్ అన్ని కూడా డెవలప్ అయితేనే డెవలప్మెంట్, నెంబర్స్ మారితే సరిపోదు అని తర్వాత డెవలప్మెంట్ అనుకుందాం. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంటే కాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నాం అనమాట మనం. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేసే క్రమంలో హ్యాపీనెస్ రిపోర్ట్ ని కూడా వీళ్ళు 2012 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ సేమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఎవ్రీ ఇయర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ ఎస్డిజి ఇండెక్స్ అనేది గ్లోబల్ లెవెల్లో సేమ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో. ఇండియాలో ఎస్డిజి ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే నీతి ఆయోగ్. మీకు గుర్తుంటే కనుక రీసెంట్ గా ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ ఎస్టీజీస్ గురించి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ మీద ఒక క్వశ్చన్ అడిగారు ఎకానమీ సెక్షన్ లో. అది ఎవరు లాంచ్ చేశారంటే అక్కడ నీతి ఆయోగ్ అని వాళ్ళే ఇచ్చారు, కానీ నీతి ఆయోగ్ డెవలప్ చేయలేదు. డెవలప్ చేసింది ఎవరు, మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వాళ్ళు 2016 నుంచి నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అనేది, అంటే మన ఎస్డిజిస్ లో మన ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవడానికి వాళ్ళు అది డెవలప్ చేశారు. దాన్ని ఎవ్రీ ఇయర్ ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే దానికి సంబంధించిన డేటాని అసెస్ చేసి నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. సేమ్ గ్లోబల్ లెవెల్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత అసలు ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఎవ్రీ ఇయర్ March 20th ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఎప్పటి నుంచి, 2012 నుంచి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ ఇయర్ కి సంబంధించిన థీమ్ ఇలాంటివే కదా ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. సో రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రెసిలియంట్ కమ్యూనిటీస్, ఇది ఈ సంవత్సరానికి దీనికి సంబంధించిన థీమ్. తర్వాత ఏమేంటి అసలు హ్యాపీనెస్ ఇంపార్టెన్స్ ఏంటి పీపుల్స్ లైఫ్ లో అనేది అసెస్ చేసి మనకి కొత్త డెఫినేషన్ ఇవ్వడానికి ఈ మెయిన్ ఇనిషియేటివ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, భూటాన్ కంట్రీ అలాంగ్ విత్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే దానికి ఇనిషియేషన్ తీసుకుని జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జీడిపిలే కాదు, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది కూడా ఒకటి ఉండాలి అసెస్ చేయడానికి కంట్రీస్ లో పారామీటర్ గా అని ఫస్ట్ టైం వాళ్ళు స్పాన్సర్ చేస్తే మనం 2012 లో యుఎన్ ఆమోదించబడింది అనమాట. ఇది ఇప్పటి నుంచి మనం ఇలా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ డే, లైక్ ఎవ్రీ ఇయర్ March 20th నా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంలో ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో హ్యాపీయెస్ట్ కంట్రీ ఏంటి, అసలు హ్యాపీనెస్ లేని కంట్రీ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. హ్యాపీనెస్ ఎకనామిక్స్ అంటే ఏంటి, సాటిస్ఫాక్షన్ అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు కొంతమందికి డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డబ్బులు లేకపోవచ్చు. సో ఏదైనా కూడా హ్యాపీనెస్ అనేది హ్యూమన్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ రెండింటిని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే ఉంటుంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో మనకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది భూటాన్ స్టార్ట్ చేసిందని చూసాం కదా. అసలు అది ఏం చెప్తుంది అనేది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా చూద్దాం. ఇది భూటాన్ లో స్టార్ట్ అయింది గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారు, 4th కింగ్. భూటాన్ లో మనకు తెలిసిందే కదా, కింగ్స్ రూల్ చేస్తున్నారు కదా. సో అక్కడ జింగ్మే వాంగ్చుక్ అనే ఆయన 4th కింగ్ భూటాన్ లో 1972 లో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది జీడిపి కంటే చాలా ఇంపార్టెంట్. జీడిపి మన గ్రోత్ రేట్ పెరుగుతుంటే, లేకపోతే మనం $5 trillion ఎకానమీ అయ్యామా, లేకపోతే ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యామా జీడిపి టర్మ్స్ లో, అవి కాదు. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్పటి నుంచి ఇలా అసెస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఎప్పుడు ఇది సాధించగలం గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది, ఎప్పుడైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడు మనం హ్యాపీనెస్ అనే దాన్ని సాధించగలమని వాళ్ళ నమ్మకం అనమాట. సో ఇక్కడ ఏంటి, కలెక్టివ్ హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పాపులేషన్. సో వీటికి వాళ్ళు అసెస్ చేసే పారామీటర్స్ ఏంటి, మెయిన్ గా లివింగ్ స్టాండర్డ్స్, హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్, సైకలాజికల్ వెల్ బీయింగ్. ఓకే, ఈ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే COVID-19 తర్వాత మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఛాలెంజింగ్ గా మారింది. చిన్న వాటికి డిప్రెషన్స్ ని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అవన్నీ ఏంటంటే హ్యాపీనెస్ అనేది లేకనే కదా లైఫ్ లో. సో ఇలాంటి వాటిని ఎదుర్కొనడానికి కూడా వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ పారామీటర్స్ మీద అసెస్ చేస్తున్నారు, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అంటే కనుక ఈ 12 ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే సైకలాజికల్ వెల్ బీయింగ్ అనేది ఒక పారామీటర్, తర్వాత మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, డిసెబిలిటీ, ఇవన్నీ కూడా
టైం యూస్, వాళ్ళకి వర్క్ స్లీప్ బ్యాలెన్సెస్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉంది, కల్చరల్ డైవర్సిటీ ఎలా ఉంది ఆ కంట్రీలో, గుడ్ గవర్నెన్స్ అంటే కరప్షన్ లేకుండా. ఇప్పుడు మనం చూస్తే ఈ రిపోర్ట్ లో ఫిన్లాండ్ అనేది 7th టైం హ్యాపీయెస్ట్ కంట్రీగా రికార్డ్ అయింది. సో ఈ కంట్రీలో ఎప్పుడు హ్యాపీనెస్ ఉండటానికి మెయిన్ రీజన్స్ ఏంటని అబ్జర్వ్ చేస్తే ప్రజల్లో గవర్నమెంట్ పట్ల చాలా నమ్మకం పెరిగింది. దాంతో పాటు కరప్షన్ అనేది చాలా తక్కువ ఉంది. ప్లస్ ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడము, ప్రకృతికి దగ్గరగా ఉండటము, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ చేయడము, ఆ ప్రజలు వాళ్ళంతట వాళ్ళే. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ని పెంచాయని చెప్పి ఆ రిపోర్ట్ హైలైట్ చేసింది అనమాట. సో ఇలాంటివన్నీ గుడ్ గవర్నెన్స్ ఉండాలి అంటే ప్రజల పట్ల నమ్మకం ఉండాలి ప్రభుత్వానికి. కరప్షన్ ఉండి ఎవరు వచ్చినా ఇంతే, మన లైఫ్స్ మారవు, అసలు గవర్నమెంట్ అంటే ఏం చేయదు, ఇలాంటివి ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది ఉండదు. సో కమ్యూనిటీ వైటాలిటీ అనేది అంటే కమ్యూనిటీస్ లో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, పేరెంట్స్ తో రిలేషన్షిప్ ఎలా ఉంది, చిల్డ్రన్స్ కి, ఇవన్నీ కూడా అనమాట. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, ఎప్పుడైతే మన ఫ్యామిలీకి మనకి రిలేషన్స్ ప్రాపర్ గా లేకపోతే మనం చెప్తే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అనే రీజన్స్ తోనే చాలా మంది చెప్పకుండానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా మనకి సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఆ మూమెంట్ లో మనకి ఏమనిపిస్తుంది, అదే పెద్ద ప్రాబ్లం అనిపించి ఎవరు దీన్ని సాల్వ్ చేయలేరు అనిపిస్తుంది. కానీ మన పెయిన్ ఎప్పుడైనా షేర్ చేసుకుంటేనే తగ్గుతుంది. అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లోనే ఎవరైనా చాలా డల్ గా ఉండి ఎవరితోనూ కలవడానికి ఇష్టపడకుండా డిప్రెస్డ్ గా ఉంటే గనుక వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి, బూస్ట్ చేయండి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వచ్చేటట్టు చేయండి. అలా చేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం ఇలాంటి ఆలోచన నుంచి డీవియేట్ అవుతారు. మనం కొంతమంది ప్రాణాలైనా కాపాడే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ ఇంకా ఏంటి, ఎకలాజికల్ డైవర్సిటీ అంటే ప్రకృతి పట్ల కూడా మనం కొంచెం సానుకూలంగా ఉంటే కూడా మనకి హ్యాపీనెస్ పెరుగుతుంది. అందుకే రీసెంట్ గా చూస్తే కనుక డాక్టర్స్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి వాటికి డిమాండ్ బాగా పెరుగుతోంది కదా మన సైకాలజిస్ట్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అట్లీస్ట్ టెన్షన్ గా ఉంది, స్ట్రెస్ గా ఉంది అని అంటే ఒక 10 నిమిషాల పాటు గ్రీనరీ ఉన్న చోట నడవటం గానీ, లేకపోతే కంటిన్యూస్ గా గ్రీనరీ ఉన్న ఏరియాస్ లో మనం కాసేపు స్పెండ్ చేయడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయని చెప్తున్నారు. ఎందుకంటే హ్యూమన్ బాడీకి మన నేచర్ కి కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ కనెక్టివిటీ ఎప్పుడైతే మిస్ అయ్యి మనం మొత్తం మెటీరియలిస్టిక్ గా మారిపోతున్నామో, సెల్ ఫోన్స్, డిజిటల్ ఎక్విప్మెంట్స్, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్ తగ్గిపోయి అంతా ఫోన్ లో సోషల్ మీడియాలోనే మనం కనెక్ట్ అవుతున్నాము, అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. తర్వాత లివింగ్ స్టాండర్డ్స్, సో హౌసింగ్ కానీ బేసిక్ ఎసెన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అన్ని పారామీటర్స్ నెసెస్ చేసి వాళ్ళు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది వాళ్ళ కంట్రీలో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో తర్వాత యుఎన్ రెజల్యూషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది అంటే 2011 లో ఈ రెజల్యూషన్ అనేది భూటాన్ ఇంట్రడ్యూస్ చేసింది జనరల్ అసెంబ్లీలో. జనరల్ అసెంబ్లీ అంటే మీకు తెలిసిందే కదా, వన్ ఆఫ్ ద 5 ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్. ఇప్పుడు 6th ఆర్గాన్ ఫంక్షనల్ గా లేదు కదా. సో దీంట్లో ఏంటంటే అన్ని యుఎన్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఇది 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి దీంట్లో జనరల్ అసెంబ్లీలో. దాంట్లో 68 మెంబర్స్ సపోర్ట్ చేశారనమాట. ఇట్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే హ్యాపీనెస్ ని మెజర్ చేయడానికి ఒక ఇండెక్స్ కానీ ఒక రిపోర్ట్ కానీ ఉండాలి అని. సో తర్వాత నుంచి గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని 33 ఇండికేటర్స్ వైజ్ కేటగరైజ్ చేసి అప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెథడాలజీ. రీసెంట్ గా ఇదే ఏపీఎస్సి గ్రూప్ 1 లో నీతి ఆయోగ్ విత్ రెస్పెక్ట్ టు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లోనేమో ఈ మెథడాలజీ యూజ్ చేయరు, కానీ నేషనల్ లెవెల్లో నీతి ఆయోగ్ అనేది దీన్ని యూజ్ చేస్తుంది అని ఆల్కేర్ ఫోస్టర్ మెథడాలజీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు యూజ్ చేస్తున్నారంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అసెస్ చేయడానికి ఈ మెథడాలజీని యూజ్ చేస్తున్నారు. సో దెన్ మనకు అసలు ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది 4 పిల్లర్స్ మీద డిపెండ్ అయ్యింది. ఏంటి అంటే కనుక అది గుడ్ గవర్నెన్స్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మనకి గవర్నమెంట్ కి ఉన్న రిలేషన్స్ అవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ లో వస్తాయి. కరప్షన్ లెవెల్స్ కానీ ఇవన్నీ. తర్వాత సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. అంటే మన డెవలప్మెంట్ అనేది సోషల్ ఆస్పెక్ట్స్ లో ఉండాలి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ లో ఉంటూ అది సస్టైనబుల్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి హ్యాపీనెస్ వస్తుంది అని. తర్వాత కల్చరల్ ప్రిజర్వేషన్, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, ఈ 4 మెయిన్ పిల్లర్స్ మీద ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది డిపెండ్ అయ్యింది. తర్వాత చూస్తే కనుక ఈ ఇయర్ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది, అసలు ఈ రిపోర్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చూస్తున్నాం. 2012 లో స్టార్ట్ అయింది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఇదంటే ఏంటి అనేది కూడా చూసాం. సో దీని మీద 2 ఐడియాస్ ఉన్నాయి. హ్యాపీనెస్ అనేది ఎవాల్యుయేట్ చేయడానికి, దాంతో పాటు
అసలు జీడిపి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లాంటి అన్ని కూడా ఐడెంటిఫై చేసి దానికి హ్యాపీనెస్ కి ఉన్న రిలేషన్ ఐడెంటిఫై చేయడానికి మెయిన్ రిపోర్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 150 కంట్రీస్ ని యూజువల్ గా ర్యాంక్ చేస్తుంది. బట్ ఈ సంవత్సరం 143 కంట్రీస్ ని అసెస్ చేశారు. దాంట్లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు అనమాట. అంటే రియల్ జీడిపి పర్ క్యాపిటా ఎంత ఉంది, సోషల్ సపోర్ట్ ఎంత ఉంది, వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది, ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ చాయిసెస్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్, కెరీర్ కానీ, మ్యారేజ్ కానీ వాళ్ళ ఫ్రీడమ్ ఎంత ఉంది, వాళ్ళ ఓన్ గా వాళ్ళ డెసిషన్స్ తీసుకోగలరా లేదా, జనరాసిటీ ఎంత ఉంది, జనరాసిటీ తర్వాత పర్సెప్షన్స్ ఆఫ్ కరప్షన్, సో కరప్షన్ లెవెల్ ఎలా ఉంది కంట్రీస్ లో, ఇవన్నీ ఐడెంటిఫై చేసి 0 to 10 అనేది స్కేలింగ్ చేసి అప్పుడు ఈ ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ గా ఎవరు ఐడెంటిఫై చేశారు? ఫిన్లాండ్ అనేది ఆల్మోస్ట్ గా 7th టైం, అంటే 7 years నుంచి కూడా ఫిన్లాండ్ టాప్ హ్యాపీనెస్ ఉన్న కంట్రీగా రికార్డ్ అవుతోంది. తర్వాత డెన్మార్క్ ఉంది, ఐస్లాండ్ ఉంది, స్వీడన్ ఉంది, తర్వాత లాస్ట్ ఓన్లీ ఇజ్రాయెల్ ఒకటే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ స్కాండినేవియన్ కంట్రీస్ కి దగ్గరగా, మనకి ప్రకృతికి, మీ ఆర్కిటిక్ రీజన్ కి దగ్గరగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి హ్యాపీనెస్ ఇండెక్స్ లో. తర్వాత వర్స్ట్ ఏంటి? తాలిబాన్ చేతుల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అనేది వర్స్ట్ గా ఉంది అని. తర్వాత కాంగో, సిరాలియోన్ ఒకటి, లెసాతో ఒకటి, లెబనాన్ ఒకటి, జార్డన్, ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ గా ఉన్నాయి. తర్వాత ఇండియా ప్లేస్ ఏంటి? 126th ప్లేస్. ఇంకా ఏంటి అంటే వర్స్ట్ థింగ్, చైనా గాని, నేపాల్ గాని, పాకిస్తాన్ కూడా మనకంటే హ్యాపీగా ఉంది, 108th పొజిషన్ లో ఉంది. ఇండియాని ఇన్ని ఉన్నాం, మనం అందరం అన్ని ఉన్నాయి అనుకుంటున్నాం కానీ మనకి లేనిది హ్యాపీనెస్. సో 108th పొజిషన్ లో పాకిస్తాన్ మనకంటే బెటర్ గా ఉంది. మిలిటరీ రూట్ జుంటా ఉన్న చోట మయన్మార్ లో కూడా హ్యాపీనెస్ అనేది ఉంది అని 118th పొజిషన్ లో ఉందని రిపోర్ట్ చెప్తోంది. శ్రీలంక ఒకటే మనకంటే వెనకాల ఉంది, తర్వాత బంగ్లాదేశ్ 191 మన వెనకాల ఉన్న ఇవి రెండు మాత్రమే. సో తర్వాత టాప్ 10 ఏషియాలో ఉన్న కంట్రీస్ ఏంటి? ఇలాంటివి కూడా అప్కమింగ్ టీఎస్పీఎస్సీ వాటిలో అడిగే ఛాన్స్ ఉంది. అందరం టాప్ 10 కంట్రీస్ ఏంటి వరల్డ్ లో చూసుకుంటే వాళ్ళు ఏషియాలో టాప్ 10 అడగొచ్చు, ఎందుకంటే ఇలా కూడా కంట్రీలో రిపోర్ట్ అనేది వాళ్ళు ఇచ్చారు కాబట్టి. సో సింగపూర్ అనేది ఏషియా మొత్తంలో హ్యాపీయెస్ట్ కంట్రీ. తర్వాత తైవాన్, జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్, వియట్నాం, థాయిలాండ్, మలేషియా అండ్ చైనా అలాంగ్ విత్ మంగోలియా 10th ప్లేస్ లో ఉంది. ఇలా టాప్ 10 కంట్రీస్ ఏషియా నుంచి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఫిన్లాండ్ వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఫిన్లాండ్ అనేది టాప్ మోస్ట్, ఫిన్లాండ్ అనేది హ్యాపీయెస్ట్ కంట్రీ అని చూసాం కదా. సో ఇక్కడ మనం జోగ్రఫీ మ్యాపింగ్ విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్డిక్ కంట్రీస్. మీకు గుర్తుంటే కనుక ఇంతకు ముందు ప్రైమ్ మినిస్టర్ నార్డిక్ సమిట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. సో అసలు నార్డిక్ కంట్రీస్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ కిందకే వస్తుంది. సో డెన్మార్క్ ఒకటి, ఇక్కడ మనకి డెన్మార్క్ ఉంటుంది, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఓకే, డెన్మార్క్. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలాండ్ ఐలాండ్స్ అనేవి ఫిన్లాండ్ కంట్రోల్ లోనే ఉన్నాయి. సో ఇది కూడా దాని కిందకి వస్తుంది. సో ఈ నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఏమంటాం? స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. ఓకే, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ నుంచే స్టార్ట్ అయిన సిస్టమ్ ఏంటి? లోక్పాల్ గాని మీకు గుర్తుంటే కనుక. సో అక్కడ నుంచే స్టార్ట్ అయింది లోక్పాల్ అనే ఇన్స్టిట్యూషన్. ఓకే, ఎందుకంటే వాళ్ళు క్లీన్ గా ఉన్నారు, ఎన్వైరన్మెంటల్ టర్మ్స్ లో ప్లస్ గవర్నెన్స్ టర్మ్స్ లో క్లీన్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కరప్షన్ లెవెల్స్ తగ్గి హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఫిన్లాండ్ యాడ్ చేస్తే ఇది ఒక నార్డిక్ కంట్రీ. తర్వాత ఐస్లాండ్ అనేది ఒక కంట్రీ ఉంది, ఇది కూడా నార్డిక్ కంట్రీ అంటాం. ఫోరే ఐలాండ్స్ అనేది చిన్నది, ఇది డెన్మార్క్ కంట్రోల్ లోనే వస్తుంది. తర్వాత స్వాల్బార్డ్ నార్వేలో, ఇక్కడే సీడ్ వాల్ట్ ఉంది, దీని మీదనే మన ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఇంకోటి జేఎన్ మాన్వెన్ ఉంది, ఇది కూడా నార్వే నుంచి. సో ఇవన్నీ కంట్రీస్ అంటే గ్రీన్లాండ్, ఫోర్ ఐలాండ్స్, ఐస్లాండ్, తర్వాత స్వాల్బార్డ్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఇవన్నీ కూడా నార్డిక్ కంట్రీస్ అంటాం. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ మధ్య రీసెంట్ గా న్యూస్ లో ఉన్న కంట్రీస్ బాల్టిక్, ఓకే, బాల్టిక్ సీ దగ్గరలో ఉన్న కంట్రీస్ ఇవేంటి అంటే లుథియానియా, లాట్వియా, ఎస్టోనియా, ఈ మూడు మాత్రమే బాల్టిక్ కంట్రీస్ అంటాం. ఓకే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎందుకంటే స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో జాయిన్ అవడం కానీ, రష్యా, యుక్రెయిన్ వల్ల ఈ కంట్రీస్ కూడా చాలా ఫేమస్ గా న్యూస్ లో ఉన్నాయి. అంతేకాదు బాల్టిక్ సీ నుంచే కదా మనకి పైప్ లైన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ పైప్ లైన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఆన్సర్ మీకు తెలిస్తే కనుక. తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక స్కాండినేవియన్ కంట్రీస్, ఇందాక నేను చెప్పినట్టు నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఇవి వీటిని స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. సో ఇది మ్యాపింగ్ విషయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నౌ ప్రాక్టీస్ క్వశ్చన్ తో పాటు ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే జస్ట్ క్విక్ గా చూద్దాం.
నో పవర్టీ. ఇవేంటి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మెయిన్స్ లో రేపు రాబోయే ఏపీపీఎస్సీ గానీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో గానీ మీరు ఈ ఎస్‌డిజిస్ ని ఎక్కడైతే యూజ్‌ఫుల్ అక్కడ కోట్ చేస్తూ ఉంటే మీకు ఎక్స్‌ట్రా మార్క్స్ వస్తాయన్నమాట. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇనీషియల్ గా అందరికీ కష్టమే. సో వాల్ పేపర్ గా ఫోన్‌కో లేకపోతే ల్యాప్‌టాప్ లోనో మీ చదువుకునే ప్లేస్ లోనో ఎక్కడైనా రాసుకుని రోజు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల ఈజీగా ఒక 10 డేస్ లోనే మీరు అన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ బై హార్ట్ వచ్చేస్తాయన్నమాట. So first one, no poverty. Second, zero hunger. Third, good health and well-being. Fourth, quality education. Fifth, gender equality. Sixth, clean water and sanitation. Seventh, affordable energy. Eighth, decent work and economic growth. Ninth, industry innovation and infrastructure. 10th, reduced inequalities. 11th, sustainable cities and communities. 12th, responsible consumption and production. 12th, 13th, climate action. 14th, life below water. 15th, life on land. 16th, peace, justice and strong institutions. 17th, పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్. మీకు తెలిసింది కదా ఇంతకు ముందు ఎండిజీస్ ఉన్నాయి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. అవి 2000 నుంచి 2015 వరకు ఉన్నాయి, కానీ మనం అన్ని గోల్స్ ని సాధించలేకపోయాం అక్కడ. సో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనం 2015 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం. అట్లీస్ట్ 2030కి అయినా కానీ అన్ని మనం సాధించగలమో లేదో అనేది చూడాలన్నమాట. ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, నీలగిరి తార్ గురించి. సో ఫస్ట్, ఇట్ ఈస్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్. కరెక్ట్. ఎండమిక్ అంటే ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్ లో మాత్రమే కనిపించే స్పీసెస్ ఇది. కరెక్ట్. తర్వాత ఇట్ ఈస్ లిస్టెడ్ as వల్నరబుల్ ఇన్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ స్పీసెస్. ఇది వల్నరబుల్ లో లేదు, ఎండేంజర్డ్ గా ఉంది. సో ఇది రాంగ్. తర్వాత ఇట్ ఈస్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ as స్టేట్ యానిమల్ ఆఫ్ కేరళ. కేరళ కాదు, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ దీన్ని స్టేట్ యానిమల్ గా రికగ్నైజ్ చేసింది. సో హియర్ సెకండ్ అండ్ థర్డ్ ఆర్ రాంగ్, ఓన్లీ వన్ అనేది ఆన్సర్. ఇప్పుడు ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ టు ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఈ వీటిల్లో ఏదైతే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనే రిపోర్ట్ తీసుకొస్తుందో అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఎప్పుడు కూడా రిపోర్ట్ చదివేటప్పుడు రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఆ ఇయర్ అంటే ఒక స్పెషల్ డే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఈ March 20th అకేషన్ ని మార్క్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు కదా, అప్పుడు థీమ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళు ఇండియా ర్యాంకింగ్ ఏంటి, టాప్ కంట్రీ టాప్ 3 టాప్ 5 గుర్తుపెట్టుకోండి, బాటమ్ మోస్ట్ ఏంటి, వాళ్ళు ఏ పారామీటర్స్ మీద అసెస్ చేస్తూ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇలాంటివి చూస్తే ఎగ్జామినేషన్ లో వచ్చే క్వశ్చన్స్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత మెయిన్స్ క్వశ్చన్ ఏంటి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఎగ్జామిన్ ద క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ indicators adopted to measure this index. Also examine why India's rank in gross national index is low compared to some of its neighbors. సో ఇప్పుడు ఎందుకు ఇండియా ర్యాంక్ అనేది తక్కువగా ఉంది, ఇలాంటి వాటికి ఆన్సర్ చేసి మెయిన్స్ క్వశ్చన్ రాయడానికి ట్రై చేయండి. మనం చివరికి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఈ రోజు వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎవరు లాంచ్ చేశారు, మేజర్ కీ ఫైండింగ్స్ ఏంటి రిపోర్ట్ నుంచి, వరల్డ్ లోని హ్యాపీయెస్ట్ కంట్రీ ఏంటి, ఇండియాస్ ప్లేస్ ఏంటి, టాప్ కంట్రీస్ ఏంటి, లాస్ట్ లో ఉన్న కంట్రీస్ ఏంటి, ఇలా అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.